మాన. మన జీవితాల్లో సమస్య వచ్చిందంటే ప్రార్థన మానేస్తాం. ఏమంటే ఏదైనా సమస్య ఎదురైందంటే ప్రార్థన మానేస్తాం. అలా కుంగిపోయి నీరసించిపోయి భయమేసి దిగులతోటి నిశ్శబ్దంతో అలా కుమిలిపోతూ ఉంటాం. ప్రార్థన చేయడము మానేస్తూ ఉంటారు చాలా మంది. దేవుడుగా దానియేలు మటుకు ప్రార్థన మానలేదు. ప్రాణానికి సంకటం వచ్చినప్పటికీ కూడా ప్రార్థన మానలేదు. మిగతా దేవుని సన్నిధిలో ఏకాంతముగా ముమ్మారు ప్రార్థన చేసిన వారు ఎంతమంది ఉన్నారు? 1, 2, 3 అయ్యో 3 సార్లు కూడా దేవుని సన్నిధిలో గడుపుతారు కొంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ దగ్గరికే ఏమొస్తాయి? సింహాలు వస్తాయి. అబ్బయ్యా మేము సేఫ్, మేము ప్రార్థన చేయము, సింహాలు వద్దు, ఎవరు పరమన్నాడు బాధలు అనుకుంటున్నారు కదా కొంతమంది. కానీ సింహాలను చీల్చేటువంటి, సింహాల నోళ్ళు మూయించేటువంటి శక్తి ఈ ప్రార్థన చేసిన వారికి మాత్రమే ఉంది. హల్లెలూయా. వారికి మాత్రమే ఉంది. వారు సింహాల నోళ్ళు వారు మూయిస్తారు. చిన్నప్పుడు సర్కస్ వచ్చేవి, ఇప్పుడు సర్కస్ లేవు. మనుషులకి తిండి లేదు, గాడిగా తిండి పెడతారని మొత్తం సర్కస్ కంపెనీలు అన్ని ఎత్తి పారేశారు. మా చిన్నప్పుడు వచ్చేవి ఆ జెమినీ సర్కస్ అని, బాంబే సర్కస్ అని. ఇలాంటి సర్కస్ వచ్చినప్పుడు వాళ్ళు లైన్ గా సింహాలు వస్తూ ఉంటాయి. వాడు కర్రపెట్టి లాగంటే అవి పైకి లేస్తాయి, కర్రపెట్టి లాగంటే బొర్రొస్తాయి, కర్రపెట్టి అంటే నమస్కారం పెడుతుంది, ఏనుగు అలాగే చేస్తుంది, సింహం అలాగే చేస్తుంది, పులి అలాగే చేస్తుంది, అగ్నిలోంచి దూకమంటే దూకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలా, ఇవన్నీ కూడా ఒక రింగ్ మాస్టర్ చేసేటువంటి పనికి తలగ్గుతాయి. అవి ఈరోజు ఈ ముమ్మారు ప్రార్థన చేస్తున్నటువంటి ఈ విజ్ఞాపన కర్తలందరూ కూడా రింగ్ మాస్టర్ అండి. హల్లెలూయా. సింహాలలో పూజిస్తూ ఉన్నారు. వాళ్ళు సంఘంలో ఎదురవుతున్నటువంటి సింహాల వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. మనుషుల ద్వారా ఎదురైనటువంటి సింహాల వాళ్ళు పూజిస్తున్నారు. మీ జీవితంలో మీ కొరకు ప్రార్థించి మీ పక్షముగా నోరు తెరుస్తున్నటువంటి సింహాల నోళ్ళు మూయిస్తున్నారు ఎవరు? దానియేలు వలె ముమ్మారు ప్రార్థన చేస్తున్నటువంటి వారు.